హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ జస్ట్ నౌ ఇప్పుడే డేట్ ఈరోజు వచ్చేసి ఐ థింక్ 10th of July. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు కన్వీనర్ కోటాకి సంబంధించిన అప్డేట్ ఇది. సో అడ్మిషన్స్ చేసుకోమని అయితే ఇచ్చారు, కానీ ఇక్కడ మనకు ఈ యొక్క డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి అని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఏమేమి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి, it is hereby that informed that online applications are invited to the NEET UG 2025 qualified list for counseling process admission into MBBS and BDS competent authority 2025-2026. ఇవన్నీ కూడా మనము ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో అండర్ సైజ్ ఆఫ్ ఫైల్ అంటే మనకు ఫైల్ అనేది ఇంతవరకే ఉండాలి. సో సర్టెన్ కేబీలోనే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నీట్ యూజీ 2025 ర్యాంక్ 500 కేబీలో ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ 500 కేబీలో ఉండాలి అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండి 500 కేబీలో ఉండాలి, 6th నుంచి 10th వరకు సర్టిఫికేట్ 500 కేబీలో ఉండాలి, స్టడీ సర్టిఫికేట్ ఇంటర్ది 500 కేబీలో ఉండాలి, టీసీ ఇంటర్ది 500 కేబీలో ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ వీలైతే 500 కేబీలో ఉండాలి, మైనార్టీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ 500 కేబీలో ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ ఇది ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2025-2026 ఇష్యూడ్ బై ద తాలా సిద్ధార్థ్ ఆఫ్టర్ 1/4/2025 1/4/2025 తర్వాతనే ఉన్న ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అప్రూవ్ అయ్యి ఉండాలి. 1/4/2025 అంటే ఈ ఇయర్ ఏప్రిల్ తర్వాత 1st ఏప్రిల్ తర్వాత ఎవరైతే కొత్తగా చేయించుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొత్తగా చేయించుకొని పెట్టుకోండి, 500 కేబీలో ఉండాలి. తర్వాత పేరెంటల్ ఇన్కమ్ వైట్ రేషన్ కార్డ్ 500 కేబీలో ఉండాలి. పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఒకవేళ మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే అది కూడా సర్టిఫికేట్ స్కాన్ చేసి పెట్టించుకోండి, 500 కేబీ. ఒకవేళ ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీలో ఉన్న అన్నీ ఇక్కడ చూడండి, ఇఫ్ మోర్ దెన్ 1 సర్టిఫికేట్ స్కాన్ ఆల్ ఇంటూ సింగిల్ పీడిఎఫ్ 1500 కేబీలోనే ఉండాలి. క్యాప్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఇదే మొత్తం ఎన్సీసీ ఎలా చెప్పారో అలాగనే క్యాప్ చెప్తున్నాడు ఇక్కడ, ఇఫ్ మోర్ దెన్ 1 సర్టిఫికేట్ స్కాన్ ఆల్ పీడిఎఫ్. సో 2000 కేబీలో ఉండాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ 2000 కేబీలో ఉండాలి. సో పోలీస్ మ్యాట్రియస్ చిల్డ్రన్ సర్టిఫికేట్ 500 కేబీలో ఉండాలి. ఆగ్లో ఇండియన్ సర్టిఫికేట్ 500 కేబీలో ఉండాలి. స్కూట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ 500 కేబీలో ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ 500 కేబీలో ఉండాలి. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ ఇక్కడ చూడండి, ఇష్యూడ్ బై ద ఎంఆర్ఓ రిమెంబర్ ఇంపార్టెంట్ 500 కేబీలో ఉండాలి. క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నీట్గా అప్లై చేసింటారు చూడండి, అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటో 100 కేబీలో ఉండాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ స్పెసిమెన్ సిగ్నేచర్ మ్యాండేటరీ 100 కేబీలో ఉండాలి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ ప్రాస్పెక్ట్స్ రెగ్యులేషన్స్ కేర్ఫుల్లీ. ఇది మీరు చదువుకోండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకు సర్టిఫికేట్స్ అండి, ఇవన్నీ కూడా దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి ప్రస్తుతానికి ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా పెట్టుకోమని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇదైతే అప్డేట్ మెయిన్గా ఇక్కడ మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ నుంచి అయితే ఇప్పుడైతే వచ్చింది, జస్ట్ నో వచ్చింది ఇప్పుడే. సో మీకు అప్డేట్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే చేశాను. సో మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్లోనే షేర్ అయింది ఈ వీడియో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ ఇప్పటి నుంచి మన ఛానల్లో డే టు డే వెంటనే ఫాస్ట్గా నేను మీకు పోస్ట్ చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.